ఓం గం గణపతయే నమః. గణేష చతుర్థి పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ద్వారం దగ్గర నందిని కాపలాగా పెట్టింది. కాని శివుడు రాగానే నంది లోపలికి అనుమతించడంతో పార్వతీదేవి బాధతో నా మాటలకు విలువేలేదు, అందరూ శివుడి మాటలే వింటారు అని మనసులో కలుచుకుంది. అదే రోజు బంకమట్టితో ఒక చిన్నారిని తయారుచేసి ప్రాణం పోసి తన కుమారునిగా స్వీకరించింది. నాయనా, నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. ఆ చిన్నవాడు కర్ర పట్టుకొని ద్వారం దగ్గర కాపలా కాశాడు. శివుడు వచ్చినప్పుడు అతనిని లోపలికి రానివ్వలేదు. కోపంతో శివుడు త్రిశూలాన్ని విసరడంతో ఆ బాలుని తల వేరైపోయింది. దీనిని చూసిన పార్వతీదేవి బాధతో ఆర్తనాదం చేయగా విశ్వమంతా కంపించింది. వెంటనే బ్రహ్మ విష్ణులు వచ్చి దీన్ని నువ్వే సరిచెయ్యాలి అని శివుడిని కోరారు. శివుడు భూతగణులను ఉత్తర దిశకు పంపారు. వాళ్లు మొదటి కనిపించిన ఏనుగును వధించి దాని తల తెచ్చి ఆ బాలునికి అమర్చారు. అలా ఆ చిన్నవాడు తిరిగి జీవం పొంది కొత్త రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆయనకు గణేశుడు అనే నామకరణం చేసి సకల దేవతలతో ఆశీర్వదింపజేశారు. ఆ రోజునుంచి గణేశుడు ప్రతి పూజలో ముందుగా ఆరాధన పొందే దేవుడయ్యాడు. ఇదే గణేష చతుర్థి ఆవిర్భావం వెనక కథ. ఓం గం గణపతయే నమః.